అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యేసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. మీరిస్తున్న సాక్ష్యాలు, ప్రభువు మీ జీవితంలో చేస్తున్న మేలును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను నిలబెట్టి ఆయన మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈరోజు మన ధ్యానాంశముగా సమాధానము, స్వస్థత, ఆశీర్వాదం నీవు పొందాలంటే స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి ఉండు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ మాటను మనం చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అనేక చిక్కులు మిమ్మల్ని వెంటాడినప్పుడు, బాధ పెట్టినప్పుడు, కృంగదీసినప్పుడు, బలహీనం చేసేటప్పుడు ఆ చిక్కులను విడిపించి నడిపించి బలపరిచినటువంటి దేవుని వైపు చూసినట్లయితే మీ జీవితంలో కలిగినటువంటి చింతల ద్వారా, బాధల ద్వారా కలిగే చిక్కులను దేవుడు విడిపించడమే కాకుండా స్థిరమైనటువంటి, బలమైనటువంటి, నమ్మకమైనటువంటి విశ్వాసము దేవుని పట్ల కలిగి ఉంటే ఖచ్చితంగా వాటికి పరిష్కారం అనేటువంటిది దేవుని ద్వారా మీకు కలుగుతుంది. విశ్వాసముతో దేవుని మీద ఆధారపడండి. మీకు ఎంతమంది దూరముగా ఉన్నా మీకు దగ్గరగా ఉండేవాడు మీరు నమ్మి విశ్వసించి బలపరచి అనుక్షణం మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. ఆదికాండము 22వ అధ్యాయం 14వ మాటను మనం చూద్దామా? అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. మన దేవుడు సకల అవసరతలు తీర్చగలిగినటువంటి గొప్పవాడు. ఆయన దయాళుడు, ప్రేమ కలిగిన వాడు, కనికర సంపన్నుడు, కృపాసత్య సంపూర్ణుడు. అబ్రహాము జీవిత విధానంలో మనం చూసినట్లయితే అతని జీవితంలో అనేక పరిశోధనలు, పరీక్షలు ఎదురైనప్పుడు తన విశ్వాస జీవితంలో ఎంతో మాత్రం కూడా వెనుకకు జారకుండా, పడిపోకుండా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ స్థిరమైనటువంటి, బలమైనటువంటి నమ్మకము దేవుని పట్ల కలిగి ఉండటం ద్వారా అబ్రహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఇసుక రేణువుల వలె, ఆకాశపు నక్షత్రాల వలె అతని సంతానము బహుగా హెచ్చింపబడింది, దేవుని చేత అభివృద్ధి పరచబడింది. దైవ ప్రణాళికలో క్రియాత్మకంగా మనం జీవించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు మనకు కలిగినటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమను, ప్రతి బాధను కూడా దేవుడు తొలగించి మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి, బలపరచడానికి దేవుని యొక్క కృప, కరుణ, కటాక్షములు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఒక సహోదరుడు అన్నా, నేను గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా అప్పు చేయలేదు, కానీ నా చెల్లి వివాహం నిమిత్తమై అప్పు చేయవలసి వచ్చింది. ఆ అప్పు తీర్చలేక నేను సతమతం అవుతూ ఎవరికీ కనబడకుండా రహస్యంగా బ్రతుకుతూ ఉండగా ఒకరోజు నేను దేవుని వాక్యాన్ని విన్నాను. మీరు చెబుతున్న దైవ సందేశాన్ని దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడని, ఆ దైవ సందేశంలో ఉన్నటువంటి లేఖన భాగాలు, నీ అప్పు ఇచ్చినవి కానీ అప్పు చేయవన్న దేవుని మాటలు పట్టుకొనేసి కన్నీటితో దేవుని పాదాలు కడిగి ప్రార్థన చేశాను. దేవుడు అద్భుత రీతిగా ఆ అప్పుల సమస్యల నుండి దేవుడు నన్ను విడిపించి ఆశీర్వదించి బహుగా ఫలింపజేశాడని చెప్పి ఆ సోదరుడు బలమైనటువంటి సాక్ష్యాన్ని తెలియజేసి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో సమాధానము లేక, సంతోషము లేక, బాధలతోనూ, కష్టాలతోనూ, శ్రమలతోనూ, నిందలతోనూ, అవమానాలతోనూ మీ జీవితాన్ని ముందుకు వెలబుచ్చుతూ ఉన్నారా? అయ్యో, నా పరిస్థితులు మారట్లేదు,
నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే అని చెప్పి సతమతం అవుతూ ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును చూచినటువంటి దేవుడు, అబ్రహామును బహుగా ఫలింపజేసినటువంటి దేవుడు నీ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు నీకు అనుకూలముగా మార్చి నిన్ను బహుగా సమాధానంతో సంతోషముతో దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. మీకు కలిగినటువంటి పరిస్థితుల వల్ల, ఆయా సమస్యల వల్ల బంధించబడి ఉన్నట్లయితే ఆ బంధకాల నుండి బయటకు వచ్చేసి దేవుని వాగ్దానములు ఎత్తుపట్టుకొని ప్రార్థించండి. దేవుని పాదాలు పట్టుకోండి. దేవుని మీద ఆధారపడండి. ప్రభు మిమ్మల్ని ఆదరించి, ప్రేమించి, ఆశీర్వదించి మీకు కలిగినటువంటి ప్రతి పరిస్థితి నుండి కూడా మిమ్మల్ని లేవనెత్తి దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు తప్పిపోవటం సహజమే. మనం మనుషులము కనుక కొన్నిసార్లు జారిపోతూ ఉంటాం, కొన్నిసార్లు బలహీనం అయిపోతూ ఉంటాం. ఆ జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు మనల్ని మనం దేవుని యొక్క శక్తితో నిలబడి దైవ చిత్తానుసారముగా జీవించినట్లయితే, దైవ చిత్తానుసారముగా ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే, దైవ చిత్తానుసారముగా ఆయన మీద ఆధారపడినట్లయితే ఆ పడిన స్థితి నుంచి, ఆ జారిపోయిన స్థితి నుంచి దేవుడు మరలా నిన్ను లేవనెత్తి ఆదరించి బలపరచి తన కృపా కనికరములు నీ జీవితంలో దయచేస్తారు. బైబిల్ గ్రంథంలో దావీదు తాను పడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, కుమిలిపోయి కృంగిపోయి కన్నీటితో ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో కీర్తనల ద్వారా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు మనం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. కళ్ళు మూసిన, కళ్ళు తెరిచిన దావీదు తాను చేసినటువంటి పాపమే తన కళ్ళెదుట కనబడినప్పుడు దైవ సన్నిధిలో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను బయటికి త్రోసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దని దేవుని సన్నిధిలో ప్రాధేయపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. పోయినటువంటి సమాధానం మరలా రావాలని దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కూడా సమాధానము లేక, సంతోషము లేక అల్లాడిపోతూ ఉన్నారా? ఎవరికూ తెలియనటువంటి రహస్యమైనటువంటి పాపము చేసి, రహస్యమైన తప్పులు చేసి, రహస్యమైన చెడు నడవడి నడచి అనారోగ్యాల పాలైపోయి మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నలిగినటువంటి స్థితిలో ఉన్నారా? దావీదు లాంటి ప్రార్థన మీరు కూడా చేయండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నాకు దయచేయి, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, ప్రభువా నన్ను ఆదరించు, నా పాపమును క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మన దేవుడు మంచు కంటే తెల్లగా ఉండేటట్లుగా మన పాత రోత జీవితాన్ని తీసివేసి మరలా తన యొక్క ఆత్మను దయచేసి తన అభిషేకముతో మరలా నింపడానికి దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. దావీదు ఈ ప్రార్థన చేయటము ద్వారా కోల్పోయినటువంటి ఆ సమాధానం మరలా పొందుకోవటమే కాకుండా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా, హృదయానుసారుడిగా, దేవుని చేత అభిషేకింపబడి, ఆశీర్వదించబడి, బలపరచబడి సమాధానము కలిగిన వాడిగా దావీదు జీవించాడు. మీ జీవితంలో మాటి మాటికి పడిపోతూ ఉన్నారా? తప్పిపోతూ ఉన్నారా? అది అలవాటుగా చేసుకోవాకండి. ఒకసారి నష్టం జరిగిన తర్వాత, ఒకసారి బాధ అనుభవించిన తర్వాత, ఒకసారి దుఃఖం అనుభవించిన తర్వాత మరలా ఆ పాత రోత జీవితం వైపు ఎంత మాత్రం కూడా పడకుండా జాగ్రత్తగా ఉండేటట్లుగా మీరు చూసుకోండి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు వారు అరణ్యంలో నడుస్తున్నప్పుడు దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి ఏనాటికి ఆనాటికి దేవుడు మంచి ఆహారాన్ని ఇచ్చి వారిని బలపరిచినటువంటి సందర్భం పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. వాళ్ళు అనేక సార్లు దేవుని మాట ధిక్కరించినప్పుడు, దేవునికి దూరంగా ఉండినప్పుడు
మరలా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని తన వాక్కును పంపి దేవుడు వారిని బాగు చేసి బలపరచి మరలా ముందుకు నడిపించాడు. ఆ రోజుల్లో దేవుడు వారికి మందు ఇవ్వలేదు, ఇంజెక్షన్ చేయలేదు. కేవలం ఆయన నోటి మాట చేత తన ప్రజలైనటువంటి వారిని ముందుకు నడిపించాడు. ఈ లోకంలో నిన్ను బలపరచడానికి, నిన్ను ప్రోత్సహించడానికి, నిన్ను ముందుకు నడిపించడానికి ఎంతమంది ఉన్నప్పటికి కూడా సజీవుడైనటువంటి దేవుని చేత నీవు నడిపించబడితే, సజీవుడైన దేవుని వాక్కు చేత ముందు కొనసాగించబడితే, ప్రియమైనటువంటి బిడ్డగా దేవుడు నిన్ను ఎంచుకొని తన భుజస్కంధాల మీద నిన్ను మోస్తూ తన కుడి చేయితో నిన్ను ఎత్తుపట్టుకొని ఆశీర్వదించి నడిపించడానికి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ పట్ల కనికరము కలిగి కృప చూపించడానికి సిద్ధముగా ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచి నూతన మనస్సుతో నూతన ఆలోచనలతో మరలా జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీకు సమాధానం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. ఒక విత్తనం విత్తినటువంటి రైతు ఎంతో విశ్వాసముతో నమ్మకముతో విత్తుతాడు. ఎందుకంటే ఆ విత్తనం ఫలించబడుతుంది కనుక. అది ఫలించబడినప్పుడు ఆ రైతు ఎంతగానో సంతోషించి ఆనందిస్తాడు కదండి. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా దేవునిలో బలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటే సమాధానం ఇవ్వటానికి దేవుడు ఎప్పుడూ నీ పట్ల ఆయన సిద్ధంగా ఉంటారు. మీరు కూడా విశ్వాస జీవితంలో పట్టుదల కలిగి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, దేవుణ్ణి పట్టుకున్నట్లయితే దేవుని యొక్క అద్భుతకరమైనటువంటి సమాధానాన్ని మీరు కళ్ళారా చూస్తారు. సిజి మౌల్ అనే గొప్ప భక్తుడు, ప్రభువా నా ఇంట్లో ఎందుకు ఈ కొరత వచ్చిందని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతుండేవాడట, నీకున్న దాన్ని ఇతరులకి నీ కొరతలన్నీ తీరుస్తానన్నప్పుడు సంతోషముగా తనకున్నది ఇతరులకు ఇస్తూ ఉండేవాడట. దేవునికి ఇచ్చేవారిని ప్రేమిస్తాడు కదండి. ఎదుటి వాళ్ళకి సహాయం చేసిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు కదండి. అలాగూ సిజే మౌల్ గారి ఇంట్లో ఎటువంటి కొరత రాకుండా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి తనను బలపరిచినట్లుగా బలమైనటువంటి సాక్ష్యాన్ని ఆ భక్తుడు తెలియజేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఇంట్లో కొరతలు ఉన్నాయా? మీ పిల్లల్లో కొరతలు ఉన్నాయా? మీ కుటుంబంలో కొరతలు ఉన్నాయా? ఆ కొరతలన్నీ తొలగించి నిండు కొండలాగా మీరు ఆశీర్వదింపబడినట్లుగా, నిండు కొండలాగా సమృద్ధిగా ఉండినట్లుగా దావీదు అంటాడు కదండి, నా గిన్నె నిండు పొంగి పొర్లి ప్రవహించును గాక. దేవుణ్ణి ప్రేమించినట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, దేవుణ్ణి పట్టుకున్నట్లయితే నీకు ఎటువంటి కొరతలు ఉన్నప్పటికీ కూడా ఆ కొరతలు తీర్చగలిగినటువంటి సజీవుడైనటువంటి దేవుడు నీ పక్షాన సమృద్ధి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. చింత, అభద్రతా భావం, భయం, భీతి ఇవన్నీ తొలగించుకోండి. దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు నమ్మకత్వం కలిగి ఉండండి. దేవుడు మీకు సమాధానము, స్వస్థత ఇవ్వటానికి ఎప్పుడు కూడా మీ విషయంలో సిద్ధంగానే ఉంటారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్మకము, విశ్వాసము, దేవుని యందు విధేయత, యేసు క్రీస్తు నన్ను నడిపిస్తారు, బలపరుస్తారు, నా జీవితంలో సమాధానం, స్వస్థత ఆయన అనుగ్రహిస్తారు అని విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, సమస్యలు కృంగదీసినప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఆశ్రయించడం ద్వారా సమాధానం, స్వస్థత అనేది మీ జీవితంలో ప్రభువు మీకు అనుగ్రహిస్తారు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు 3 విధాలుగా ఆయన పరిచర్య చేశారు: బోధించుట, ప్రకటించుట, స్వస్థపరుచుట. విశ్వాసముతో యేసు క్రీస్తు ప్రభువు పట్ల మనం నమ్మకం ఉంచినట్లయితే ఆయన బోధించాడు కదండి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అని. ఆయన ప్రకటించాడు కదండి, నమ్మిన వారు విశ్వాసముతో ఉండాలని.
ఆయన స్వస్థపరిచాడు కదండి అనేక మంది రోగులను. మీ జీవితంలో కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు విని విశ్వసించి ఆ మాటల పట్ల నమ్మకం కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో సమాధానము, స్వస్థత అనుగ్రహిస్తారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ మాటను మనం చూద్దామా? యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఈ స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు తనకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా వైద్యులకు చెల్లించి బాగు చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసికి వేజారిపోయినప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి విశ్వాసముతో యేసయ్య మాటలు విని ఆయన నన్ను బాగు చేస్తాడు, నన్ను బలపరుస్తాడు, నా జీవితంలో సమాధానము, స్వస్థత, ఆశీర్వాదం నాకు లభిస్తుంది అని నిండు విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడినటువంటి ఆ అనారోగ్యము, ఆ సమస్య ఆమెను విడిచిపెట్టేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు సమాధానం పొందాలి, స్వస్థత పొందాలి, ఆశీర్వాదం పొందాలంటే యేసు క్రీస్తు ప్రభువు బోధించినట్లుగా, యేసు క్రీస్తు ప్రభువు ప్రకటించినట్లుగా, యేసు క్రీస్తు ప్రభువు స్వస్థపరుచినట్లుగా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ వ్యాధి బాధలన్నీ కూడా తొలగించడానికి ప్రభువు నిన్ను ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కుమారి ధైర్యముగా ఉండని ఆ స్త్రీని యేసు క్రీస్తు ప్రభువు బలపరచడమే కాకుండా ఆమెలో ఉన్నటువంటి అస్వస్థత బయటికి పోయినట్లుగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి ఆ స్త్రీ విషయంలో పనిచేసింది. యేసు క్రీస్తు ప్రభు మన ఆత్మలను పరిశోధించేవాడు, మన గుణం ఎరిగినటువంటి వాడు, మన ఆలోచనలు ఎరిగినటువంటి వాడు. మనం ఆలోచించక మునిపే, మనం ఊహించక మునిపే మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ప్రభువుకు తెలుసు. అటువంటి దేవునికి నీ వ్యాధి, బాధ, సమస్యలు అప్పగించినట్లయితే నీ జీవితంలో సమాధానం, నీ జీవితంలో స్వస్థత, నీ జీవితంలో ఆశీర్వాదం యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలుగుతుంది. ఒక తండ్రి చెప్పినటువంటి సాక్ష్యం నా హృదయాన్ని ఎంతో ఆనందమయం చేసింది. తన ఏకైక కుమారుడు తీవ్రమైన జబ్బు చేసేసింది. డాక్టర్లు అన్నారు, కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతాడు, నీ బిడ్డ నీకు దక్కే అవకాశం లేదు, అయినా కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం అన్నప్పుడు తన కుమారుడితో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ, తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నా కుమారుని స్వస్థపరచు, నా కుమారుని బాగు చేయి, నా కుమారుడికి ఆరోగ్యము కలుగుజేయి అని కన్నీటితో దేవుని సన్నిధిలో దైవజనుడిగా దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం అయినంత వరకు, ఆ ప్రార్థన అయినంత వరకు కూడా తన కుమారుని మోకరిల్లింపజేసి తండ్రి కొడుకులిద్దరు కూడా కన్నీటితో యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, తండ్రి బాగు చేయి, తండ్రి బాగు చేయని. దేవుడు అద్భుత రీతిగా ఆ కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేశాడని ఆ తండ్రి ఎంతో సాక్ష్యాన్ని తెలియజేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ కుమారుడికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు స్వస్థత, సమాధానము, ఆశీర్వాదం అనుగ్రహించాడు. ఇప్పటికీ ఆ కుమారుడు మంచి ఆరోగ్యముతో ఉన్నాడని ఆ తండ్రి అప్పుడప్పుడు మరలా ప్రార్థన చేయమని సాక్ష్యాలను తెలియజేస్తూ ఉంటాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక లాభం లేదు, ఇక వేరే దారి లేదు, నా కష్టాలను ఎవరు తొలగిస్తారు, నా సమస్యలను ఎవరు తీరుస్తారని మీరు బాధపడుతూ ఉన్నారా? ఆ పరిస్థితుల నుండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చేతిలో పెట్టండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క రహదారిలో ఉండండి. దేవుడు మీకు మంచి మార్గాన్ని, మంచి త్రోవను చూపించి మీరు తొట్టిల్లకుండా, పడిపోకుండా, జారిపోకుండా తన కుడి చేతితో మిమ్మల్ని ఎత్తుపట్టుకొని
మీకు తన సమాధానము, స్వస్థత, ఆశీర్వాదం ఇవ్వటానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మీ పట్ల సిద్ధంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు మీ కొరకు దాచబడినటువంటి అతి శ్రేష్టమైన, అతి విలువైన ఆ సమాధానం, స్వస్థత, ఆశీర్వాదం పొందాలి అంటే స్థిరమైన విశ్వాసముతో యేసు క్రీస్తు ప్రభు మీద ఆధారపడి, నా దేవా నా పరిస్థితులను చూడు నాయనా, నా కష్టాన్ని చూడు నాయనా, నా బాధను చూడు నాయనా, నా సమస్యను చూడు నాయనా, నా పాత రోత జీవితాన్ని తొలగించి నూతన జీవితాన్ని దయచేసి నన్ను ఆశీర్వదించు ప్రభువా అని చెప్పి మీ సమస్యలను యేసు క్రీస్తు ప్రభు చేతిలో పెట్టినట్లయితే నిండారుగా 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 యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నారు. మీకు సమాధానం ఇవ్వబోతా ఉన్నారు. మీకు స్వస్థత ఇవ్వబోతూ ఉన్నారు. తన కృపలో, తన ప్రేమలో మిమ్మల్ని ఎత్తుపట్టుకొని ఆయన నడిపించబోతూ ఉన్నారు. అటువంటి మహాదేవుని యేసయ్య కృప మీకు తోడుగా ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిచింది కదూ. యేసు క్రీస్తు ప్రభు యొక్క హస్తాలు మీ వైపు ఉన్నాయి. దైవజనుడిగా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా మీ ఎడమ చేయి గుండె మీద పెట్టుకొని మీ కుడి చేయి ఆకాశం వైపు ఎత్తి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువు మీకు సమాధానం, స్వస్థత, ఆశీర్వాదం ఈరోజు ఇవ్వబోతూ ఉన్నారు. కంట్లు మూయండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా రక్షక, ఎంతోమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. యేసు నామమున ఆశీర్వదింపబడునుగాక, దీవించబడునుగాక. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారికి సమాధానం, స్వస్థత, ఆశీర్వాదం కలుగునుగాక. నా తండ్రి, నా ప్రార్థన ఆలకించి దీవించండి. యేసయ్య కృపా కార్యక్రమాలు వెనుక నుండి నాయన ఎంతోమంది బలపరుస్తూ ఉన్నారు, సహాయం చేస్తూ ఉన్నారు. వారి కుటుంబాల మీద, వారి బిడ్డల మీద యేసు నామమున ఆశీర్వాదము కలుగునుగాక. సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములన్నావు తండ్రి. అలాగుని సువార్త పరిచర్యకు సహకరించిన ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డ మీద రెండింతల ఆశీర్వాదం, దీవెన దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు విని ఉన్నారు. మీకు సమాధానం ప్రభు అనుగ్రహిస్తారు. ఈ సమయంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ తల్లిగారు ప్రభువునందు నిద్రించి 5 సంవత్సరాలు పూర్తయింది. ఆ తల్లి జ్ఞాపకాలు, ఆమె యొక్క మధుర స్మృతులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. నా బాల్య దశ నుంచి నా తల్లి నా గురించి ప్రార్థించి ఎంతో కన్నీరు కార్చి దైవ సన్నిధిలో నడిపించింది. ఎప్పుడూ కూడా ఆకాశ మహాకాశములని నా తల్లి ఎలుగెత్తి ప్రార్థన చేసేది. ఈరోజు నిజముగా శాటిలైట్ ద్వారా, టీవీ ఛానల్ ద్వారా దేవుడు అమూల్యమైనటువంటి సందేశాన్ని మీ గృహముల యొద్దకు తీసుకురావటానికి నా తల్లి ప్రార్థన కూడా ఒక కారణమే. ఆ నీతిమంతురాలు బట్టి నిండు మనసుతో నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రియ అక్క చెల్లెల్ని, మా ప్రియ కుటుంబీకుల్ని, మాకు కలిగినటువంటి బిడ్డలను మా తల్లి ప్రార్థనల ద్వారా, యేసయ్య ఆశీర్వాదం ద్వారా ఆయన ఎంతగానో దీవించి తన పరిచర్యలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అమ్మ, టీవీ పక్షాన నీ సన్నిధిలో దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ పరలోకంలో దేవుని పాదాల దగ్గర మా గురించి ప్రార్థిస్తూ ఉన్నావని దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజెప్పి సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఎస్తేర్ జన్మదినం జరుపుకుంటా ఉండగా దేవుని ఆశీర్వాదం, దీవెన ఎస్తేర్ మీద కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, సంవత్సరములు జరుగుచుండగా దేవుని దయాకిరీటం నీకు ఉండబోతూ ఉంది. హగ్గై గ్రంథం 2:19 ప్రకారముగా ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ ప్రియ కుటుంబీకులను కూడా నీ ద్వారా రెండింతల దీవెన కలుగు చేయబోతా ఉన్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ బర్త్డే. జన్మదినం జరుపుకుంటున్న ఎస్తేర్ నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎస్తేర్
జన్మదినం జరుపుకుంటా ఉండగా మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లింపబడటానికి సహాయం చేయండి. నూతనంగా వివాహమైంది తన భర్త గారిని, ప్రియ కుటుంబీకుల్ని, అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని, రక్త సంబంధికుల్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. విష్ హ్యాపీ బర్త్డే ఎస్ఆర్. యేసయ్య కృపా కార్యక్రమాలు ఇంత విజయవంతంగా జరుగుతూ ఉన్నాయంటే కేవలం మీ ప్రార్థన, మీ సహకారమే. ఈ కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు కొనసాగినట్లుగా ప్రార్థన చేస్తారు కదా. దైవ సన్నిధిలో మీరు కూడా సిద్ధపడి యేసయ్య కృపా కార్యక్రమాలు ప్రతి గడప యొద్దకు వెళ్ళేటట్లుగా సహకరించాలని, ప్రార్థించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను. యుద్ధానికి వెళ్ళిన వానికి ఎంత జీతమో సామాన్య యొద్ద ఉన్నవానికి అంతే జీతం. మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం, ఆయన సువార్త పనిలో ముందుకు కొనసాగుదాం. ఈ సమయంలో దైవాశీర్వాదాలను మనం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి సదాకాలం మనందరికీ తోడైండుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు యేసయ్య కృప కనికరం మీతో వచ్చునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. ప్రతి మనిషి సమాజానికి ఏదో ఒక చిన్న సహాయమైనా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఆ సహాయం ఎలా చేయాలో ఎవరికీ స్పష్టముగా తెలిసి ఉండదు. నేడుండి రేపు రాలిపోయే పువ్వు తానున్నంత కాలం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. మరి మన సంగతి ఏంటి? సాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు. ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి. ఇటువంటి ఆశయముతో ప్రారంభమైనదే యాళ్ళ ఫౌండేషన్. యాళ్ళ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు వస్త్రాలు, ఆహార పంపిణీ, వారి చదువులకు అవసరమైన స్కాలర్షిప్స్, స్టడీ మెటీరియల్, ట్యూషన్ ఫీజులు, వృద్ధులకు వసతి సదుపాయం, ఆహార పంపిణీ, అనాథులకు విధవరాండ్రులకు తగిన తోడ్పాటు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయము మొదలగు కార్యక్రమాలు యాళ్ళ ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ గొప్ప పనిలో మీరు పాలిభాగస్తులుగా ఉండవచ్చు. సహకరించండి, స్పందించండి. మీ కానుకలు, విరాళాలను యాళ్ళ ఫౌండేషన్ అనే అకౌంటుకు పంపించవచ్చు. సెక్షన్ 80C ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆదాయ పన్ను రాయితీ లభించును. రండి, మీరు పాల్గొనండి. ఈ సాంఘిక సేవలో మీరు భాగస్వాములుగా ఉంటూ సమాజానికి మేలైనటువంటి పనులు చేద్దాం. మన వంతు సహాయంతో అనేక మందిని ఆదరిద్దాం. Our address: by Mullidhar Moses, Christ Shalom Church, near IFB Point, Ratnam Gardens, Visakhapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers 9848293089 and 9848343089.